అనుక్షణం ప్రజల పక్షం మైన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి తహసీల్దార్ ఎదుట రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసిన మదనపల్లి సిఐలు యువరాజ్, శేఖర్, వల్లిబాసులు కుల సంఘాల పేరుతో అవినీతి, అక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీస్ అధికారులు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడండి స్పష్టం చేసిన మదనపల్లి ఆర్డీఓ ప్రసాద్. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడండి అని స్పష్టం చేసిన మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ మంగళవారం తంబళ్లపల్లి నియోజకవర్గం ఎన్నికల అధికారి రాఘవేంద్రతో కలిసి కౌంటింగ్ అధికారులకు అవగాహన కల్పించిన ఆర్డీఓ తెలుగు జాతికి ఆదర్శనీయుడు ఎన్టీఆర్ తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించి కేక్ కోసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టిన మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. బైక్ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి. పేటీఎం మండలంలో ఆదివారం రాత్రి రంగసముద్రం వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి చెందినట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే నేర చరిత్ర కలిగిన వారంతా సత్ప్రవర్తనతో ఉండాలని మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సూచించారు. మొలకల చెరువు ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్, సిఐ మధు, ఎస్ఐ తిప్పేస్వామి మంగళవారం మండలంలోని పాత నేరస్తులు, రౌడీలు, నేర చరిత్ర కలిగిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఎవరి గాని అల్లర్లు, గొడవలు చేయొద్దని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి ఫిర్యాదులు వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. నేర చరిత్ర కలిగిన వారు ఎలా నడుచుకోవాలో కౌన్సిలింగ్ నిర్వహించి ఎలాంటి అక్రమాలకు పాల్పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నజీర్, హెడ్ కానిస్టేబుల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా హీరోగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కోసి సంబరాలు నిర్వహించారు. మర్చిపోలేని నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి కీర్తి నలుతీసిన వ్యాప్తి చేసిన మహనీయుడు నందమూరి తారక రాముని జయంతి సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతికి సహకరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజారజక పాలన అందిస్తారని ఆనందం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత కోసం 40 ఏళ్ల క్రితమే అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పించిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బాలుస్వామి, ఆర్జే వెంకటేష్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ధారం అనిత, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, సిద్దప్ప, బాబు నాయుడు, కౌన్సిలర్లు రామకృష్ణ, మార్పూరి గాంధీ, ఉపాధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, జహా యువసేన, పూలకుంట్ల హరిబాబు, బాలు, మంజు, సల్మాన్, కిరణ్, సీనా, క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ నాయుడు, కమలమర్రి కృష్ణ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు సుధాకర్, షంషీర్, నాగూర్వలి, జేసీబీ మధు, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు, రాటుకొండ మధు, గుత్తికొండ త్యాగరాజు, సిపిఎం మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, పెంచుపాడు స్వామి, ముద్దుకృష్ణ నాయుడు, సిమెంట్ రమణ, డాన్స్ రెడ్డప్ప, మాజీ శివాలయం చైర్మన్ శశి, బేదపల్లి నారాయణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని రాజంపేట పార్లమెంట్ కార్యాలయానికి మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి షాజహాన్ బాషా గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు రఫీ గారు, రమణ గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం శేషులు రాష్ట్రానికి మార్గదర్శి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల దిక్సూచి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం నేను పార్టీ పెట్టాలా, పేదలకు అంకితం చేయాలా పరిపాలన, ఆ రోజున్న 6 కోట్ల ఆంధ్రులకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ముందుకు నడిచి ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాంతు జ్యోతిగా మిగిలిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇంతమంది అందరి ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టుగా ఆయనకు అందరికీ
కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా మదనపల్లె కేంద్రంగా భూదందాలు, దాడులు, డబ్బు కోసం సెటిల్మెంట్లు చేస్తున్న రౌడీ షీటర్లను టూ టౌన్ సిఐ యువరాజ్ మంగళవారం తహసీల్దార్ రమాదేవి ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మదనపల్లె కేంద్రంగా పాత నేరస్తులు, రౌడీ షీటర్లు సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని చెప్పారు. పట్టణంలోని పేదలు నివాసాలుంటున్న కాలనీలలో ఇళ్ల స్థలాలు, పునాదులను కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో బైండ్ ఓవర్ చేశామన్నారు. వీరే కాకుండా కుల సంఘాల నేతలు అవినీతి, అక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, కబ్జాల వ్యవహారం స్థానిక రామారావు కాలనీకి చెందిన పుంగునూరు శేషాద్రి అలియాస్ శేషు దారుణ హత్యతో వెలుగులోకి వచ్చిందని, త్వరలోనే వారి భరతం పడతామని సిఐలు శేఖర్, వల్లి, బస్సులు మీడియాకు తెలిపారు. అలాగే ఎం వెంకటేశు, అలాగే జమీత్, మహమ్మద్ అలీ, మరియు రెడ్డి శేఖర్, మరియు చల్లా రుద్రయ్య, కె హరిబాబు, అలాగే గురుమూర్తి, రాఘవేంద్ర మరియు కె రాజేష్, వీళ్ళు 11 మంది, ముందు చెప్పిన 11 మంది 22 మందిని కూడా ముందు జరిగిన ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ ఈ భూదందాలు కానీ లేకపోతే ఎవరైనా మా దృష్టికి ఇంకా కొన్ని రాని కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి భూదందాలు ఉన్నా కూడా మాకు నిర్భయంగా వచ్చి కంప్లీట్ ఇస్తే అందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేసి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని మదనపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ తంబలపల్లె నియోజకవర్గం ఆర్వో రాఘవేంద్ర ఆదేశించారు. స్థానిక జెడ్పీ హై స్కూల్లో మంగళవారం 164 మదనపల్లె నియోజకవర్గం, తంబలపల్లె నియోజకవర్గం కౌంటింగ్ అధికారులకు పలు సలహాలు, సూచనలు, కౌంటింగ్ ప్రక్రియపై ఆర్వో అవగాహన కల్పించారు. అనంతరం అధికారుల విధి విధానాలపై శిక్షణ తరగతులను నిర్వహించి మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. దీనిపై మొదట బ్యాలెట్ ఓటింగ్, అనంతరం ఈవీఎం ఓటింగ్ లెక్కింపు ఉంటుందని, సిబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికి లోను కాకుండా సజావుగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాజపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి మరియు 164 మదనపల్లి నియోజకవర్గానికి, అలాగే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా సాయి డిగ్రీ కాలేజ్లో 4వ తేదీన జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. సో ఆ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కౌంటింగ్ సిబ్బందిని ఫస్ట్ ర్యాండమైజేషన్ ద్వారా నియమించడం జరిగింది. వీళ్ళు మెజార్టీ గెజెట్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే వాళ్ళకు ఒక అసిస్టెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కౌంటింగ్ సంబంధించి ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇక్కడ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు విషయాల గురించి మనకు కౌంటింగ్ సూపర్వైజర్స్కి, కౌంటింగ్ ఏజెన్సీకి శిక్షణ కార్యక్రమం ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మదనపల్లిలో ఆర్డీఓ గారి మదనపల్లి మరియు టీటీఎం మండలంలో ఆదివారం రాత్రి రంగసముద్రం వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన భవన కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందినట్లు ఎస్ఏ రవీంద్రబాబు తెలిపారు. కర్ణాటకలోని రాయల్పాడు సమీపాన ఉండే రోనూర్కు చెందిన బీరప్ప బి కొత్తకోటలో అద్దెకు ఉంటూ స్థానికంగా భవన నిర్మాణం పనులు చేస్తున్నాడు. పీటీఎం నాగన్న కోటకు పనికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రంగసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు బాధితుల్ని చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ బీరప్ప మృతి చెందాడు. పీటీఎం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఓ కారణ జన్ముడని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ కితాబునిచ్చారు. మంగళవారం అంగల్లులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందుకు భాగంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వస్తుందని, ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే ఆయన మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే దిశగా పెద్ద ఎత్తున ప్రజలు ఈసారి ఓటింగ్ కు హాజరయ్యారని తెలిపారు. అటు సినిమాల్లో రాముడు, కృష్ణుడు, ఇతర పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయి ఇటు రాజకీయాల్లోనూ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువత అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిమ్మారాయుడు, మాజీ ఎంపీటీసీ బావాజీ, తుమ్మచెట్లపల్లి సూరి, వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, సదాశివ, ఎల్లారెడ్డి, రాజోలు, వెంకటేష్, మోహన్ రెడ్డి, దొమ్మన్న బావి, మల్లికార్జున, బొగ్గు భాస్కర్, లక్ష్మణ, చంద్ర, రఘుపతి, శివకుమార్, అశోక్, మధుకర్ రెడ్డి, ముస్కిన్, సోమశేఖర్, శంకర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాగరాజు, గోవర్ధన్, నరసింహారెడ్డి, చెన్నమర్రి నరసింహులు, అన్నమయ్య జిల్లాలో మే 29వ తేదీ నుంచి వేరుశెనగ విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి బి చంద్రనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్న రైతులందరూ వేరుశెనగ విత్తనకాయలు తీసుకోవచ్చన్నారు. ఇందుకోసం అన్ని ఆర్బీకేలలో వేరుశెనగ కాయలను సరఫరా చేయడం జరిగిందన్నారు. K6 రకం 35,323 క్వింటాలు, నారాయణి 18,046 క్వింటాలు, DCGS 900 క్వింటాలు, కదిరి లేపాక్షి 11,014 క్వింటాలు జిల్లాకు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి రైతు భరోసా కేంద్రానికి వచ్చిన వేరుశెనగ కాయలు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తనిఖీ చేశారు. మండల వ్యవసాయ అధికారులు మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు వేరుశెనగ విత్తన కాయల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, నాణ్యత సరిగా లేని కాయల లోడును వెంటనే వెనక్కి పంపించాలని తెలిపారు. విత్తన కాయల నాణ్యతపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. విత్తన కాయల నాణ్యతలో అధికారులు ఎవరైనా ఆలస్యత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.